గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ముందు ఇక్కడ ఒక గొర్రె పిల్ల కనబడుతుంది, చాలా సాధువుగా. దాన్ని మనం చూస్తున్నంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చెప్తాడు. నాకు అది గుర్తుకొస్తాం, వీళ్ళు చదవడానికి. చదువు. మరునాడు యోహాను కొంచెం చిన్న చేస్తా ఉండదు. యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రె పిల్ల అనగానే మనం చూస్తూ ఉంటాము, ఏంటి గొర్రె పిల్ల అర్థం పెట్టిండు. చాలా క్రిస్టియన్లలో ఏంటో ఈ గొర్రె పిల్ల స్పెషల్ పెడతారు. గొర్రె దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నా అంటే లోక పాపాన్ని మోసుకుపోతున్న దేవుని గొర్రె పిల్ల. చెప్పండి, ఎవరంట? ప్రపంచంలో ఉన్న ప్రతి పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. అంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి అనేకమైన భయంకరమైన పాపాలు చేస్తుంటే లోక ప్రపంచంలో ఎంతమంది ఉండరు, ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ కంట్రీ అయినా సరే, ప్రతి కంట్రీ, ఏ దేశాలైనా సరే, ఈ ప్రపంచం మీద పుట్టుకొచ్చిన ప్రతి మానవ జాతి పాపాన్ని మోయడానికి గొర్రెపిల్ల. దేవుడికి మహిమ కలుగును గాక. లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రెపిల్ల. అందుకనే ఈ గొర్రె సింహము ఒక చోట ఉంటుందా అని మనం అట్లా చూస్తుంటే ఈ రెండుకి అర్థం ఏంటి? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈరోజు మీరు మూడు కార్యాలు ఇక్కడ చూడబోతున్నారు. నేను కూడా దాదాపు సాయంత్రం వరకు ఏం మాట్లాడుతాను కూడా నేను దేవుడు వేసి వచ్చినాను. నేను అర్థమేమో దాదాపు మీటింగ్స్లలో వేసి వచ్చి బిజీ వచ్చి టైర్డ్ అయిపోయి అనుకున్నాను. అయినా సరే రాత్రి పొద్దున్న లేచి కూడా వేరే పనులు. ఇప్పుడు కొద్దిసేపు అరగంట ముందు ఇక్కడ మీటింగ్కి వచ్చే ముందు నేను అడుగుతున్నా దేవుని దగ్గర, ప్రభా ఈరోజు నువ్వేం మాట్లాడబోతున్నప్పుడు ఆ పిక్చర్లు దేవుడు నా ముందుకు తీసుకొచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం పెట్టినా అది తీసుకొచ్చినప్పుడు ప్రభా స్తోత్రం అని చాలా హ్యాపీగా అనిపించింది. దేవుడికి మహిమ కలుగును గాక. మూడు చూపించిండు. ఇక్కడ 3 కనబడుతున్నాయి, 3 ముందు కనబడుతున్నాయి. దీనికి ఏమన్నాడు మీరు చూడండి. 3 ఏమేమి కనబడుతున్నాయి మీకు? సిల్వను చూడకుండా అక్కడ సిల్వ పైన ఏం కనబడుతున్నాయి? 3 జీవులు కనబడుతున్నాయి. ఎన్ని జీవులు? 3 జీవులు అని చూడండి, సరిగ్గా చూడండి. ఎన్ని జీవులు? ఆ జీవుల పేరేంటి? సింహము, పావురము, గొర్రె పిల్ల. స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ గొర్రె నుంచి మనం వెళ్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గొర్రె దేనికనంట? లోక పాపములు మోయిచున్న దేవుని గొర్రె పిల్ల. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరి పాపాలు ఇప్పుడు చెప్పాలి? అందరేమో మనము పాపాలు మోస్తూ చేస్తున్నప్పుడు పాపాలు చేసి శాపాలు చేసి ఇష్టం వచ్చిన ఆ రోజులలో ఎలా ఉండేనంటే, ఒక వ్యక్తి తప్పు చేసిండు, వ్యభిచారం చేసిండు, లేకపోతే దొంగతనం చేసిండు, మోసం చేసిండు, ఏదైనా చేసిండంటే ఆ పాపానికి పరిహారంగా ఒక గొర్రె పిల్లను లేకపోతే ఒక లేగ దూడను తీసుకొచ్చి దేవునికి బలి అర్పించి, ఇదిగో నా పాపం అంతా దీని మీద మోపుతున్నానని 2 చేతులు పెట్టి ఆ పాపం అంతా దాని మీద వేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి యెరూషలేములో బలిచ్చేవారు. అప్పుడు ఆ పాపం అంతా కలగా ఆ గొర్రెతోట వెళ్ళిపోయేది, ఆ లేగ దూడతో వెళ్ళిపోయేది. కానీ రాను రాను ప్రజలందరికీ అదే అలవాటుగా మారడం, తప్పులు చేయడం, పాపాలు చేయడం, ఒక గొర్రె పిల్లని అర్పించడం, తప్పులు చేయడం, ఒక గొర్రె పిల్లని అర్పించడం, తప్పులు చేయడం, ఇష్టానుసారంగా ఇదే అనిపిస్తున్నట్టే ఆయన చూసి ఈ ప్రపంచంలో ఇదంతా చేస్తుంది. అందుకే పాత నిబంధనకి ఎందుకు కొట్టివేయబడ్డది? పాత నిబంధన తర్వాత అసలు ఎందుకు కొత్త నిబంధన అని యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చిండు? ఇలాగ కాదు, మీరు తప్పులు చేస్తూ పాపాలు చేస్తున్నారు, ఇక మీదట పాప పరిహార బలి ఒకేసారి జరుగునుగాక. అందుకనే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి పాపాన్ని ఈ రకంగా కాదు, ఇక మీదట ఎవరు గొర్రెలు కానీ దూడలు కానీ ఏ జీవులను కూడా మీరు బలి ఇవ్వకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ జీవిని కూడా మీరు ఇక బలులు అనేది ఆపేసాడు. బలులు ఆపేసి ఆయననే దిగొచ్చి వచ్చి, ఇక మీ పాపాలన్నిటికీ నేను ఒకేసారి పాప పరిహారం చేస్తున్నా, మళ్ళీ పాపం చేయకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎవరైతే ఇక మీద ఆయన పాపాన్ని ప్రతి ఒక్కరు చేసిన పాపాలను ఆయన మీద మోపుతారో, ఇక మీద ఆ పాపము చేసిన ప్రతి వ్యక్తి, యేసయ్యా నా పాపాన్ని నువ్వు కడిగేసినావు తండ్రి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు అన్నప్పుడు ప్రతి పాపము, ప్రతి శాపము యేసుక్రీస్తు వారు మోయడానికి ఇక మీద లోకంలో ఉన్న పాపం అంతటినీ ఆ కుమారుడైన క్రీస్తు
మన కొరకు పాప పరిహారార్థ బలిగా మన పాపం అంతటిని ఆయన భరించిన దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన మధ్యలో సిలువ చూస్తున్నట్టే మీకు అందరు తెలుసు ఎలాగ మోసినంట గొర్రె పిల్లలాగా వచ్చి అందరి కొరకు పాప క్రయధనంగా సిలువ మీద భరించిన దేవుడికి మహిమ కలుగును గాక. యేసుప్రభు వారు పుట్టుకొచ్చినప్పుడు మనం చూస్తా ఉన్నంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూద్దాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల. నేనే ద్వారము. యోహాను సువార్త 10:9 వచనంలో అందరు చూడండి ఎంత చక్కగా చెప్తాను. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. లోపలికి వెళుతూ బయటికి వచ్చుచు చక్కటి మేత మేస్తా ఉంటాడంట. ఎవడైనాను నా ద్వారా లోపలికి వస్తే. ఆమేన్. ఎక్కడికి లోపలికి? చాలా చక్కగా చెప్తున్నాడు. గొర్రెలు పోయే ద్వారము నేనే అన్నాడు. అసలు ఎక్కడికి పోతున్నాడు? ఎక్కడికి లోపలికి తీసుకుపోతున్నాడు? మళ్ళీ ఎక్కడికి బయటకు వస్తున్నాము? దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి తీసుకొని వస్తావు ప్రభు అని మనం చూసినట్లయితే ఎహెచ్కేల్లో మనం చూడొచ్చు. 34:14 వచ్చింది. ఇప్పుడు అందరం కలిసి చెప్దాం. ఆమేన్. ఇక్కడ చెప్తున్నాడు యేసయ్య చక్కటి మాట చెప్తున్నాడు. నేనే మార్గము అని అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేను నా ద్వారా తప్ప ఎవడు లోపలికి రాన్నాడు అన్నమాట. ఒక చక్కటి మాట. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. 34వ అధ్యాయంలో ఏహెచ్కేలు అందరు చదవండి, అందరు కూడా చూడండి. తల్లి మైక్లో చదువుతున్నప్పుడు బిడ్డ మీరు కూడా చూడాలి, ఎందుకంటే చూస్తున్నప్పుడు 34:14 వచనం వచ్చి నేను మంచి మేతగల చోట్ల వాటిని మేపెదను. ఎవరిని? గడేపాలి. ఇప్పుడు ఇక్కడ గొర్రెలను చూపిస్తాను. ఈ గొర్రెలను ఎక్కడ మేపుతాడంటుండు? మంచి మేతగల చోట్లోకి. ఇప్పుడు చెప్పండి, గొర్రెలకు నేనే మంచి కాపరిని అన్నాడు. అసలు ఎందుకు ఈ గొర్రెనంటే గొర్రెలుగా యేసుక్రీస్తు వచ్చిండు, మళ్ళీ గొర్రెలు పోయే ద్వారం నేనే అన్నాడు. ఈరోజు గొర్రెలుగా ఆయనగా చూపించుకుంటుండుతోనే లోక పాపములు మోయించిన గొర్రెను నేనే. మీరు అనుకోవచ్చు, ఏంది మమ్మల్ని గొర్రె అంటున్నావేంటి? ఎవరన్నా అంటారు కదా, యేసుప్రభు దగ్గరికి వచ్చి మమ్మల్ని గొర్రె అంటావేంటి అంటే మీరే కాదు, గొర్రెను నేను కూడా. స్తోత్రం కలుగును గాక. అందుకే ఇంతకుముందు ఏమన్నాడు? లోక పాపములు మోయించిన దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మనల్ని ఏమంటాడు? గొర్రెలని. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా అంటాడు? గొర్రెలకు మంచి కాపరిని నేనే, నా ద్వారా తప్ప ఎవడు లోపలికి రాలన్నాడు. ఇప్పుడు ప్రతి గొర్రెకు నేను మంచి మేత పెడతా. స్తోత్రం కలుగును గాక. అందుకే యెహోవా నా కాపరి అని పిలుస్తాడు దావీదు. ఇప్పుడు గొర్రెల గురించి మంచి కాపరి అవసరం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ కాపరి ఏమంటాడంటే నేను నా గొర్రెలకు మంచి మేత. ఆమేన్. ఎవరైతే నేను గొర్రెను అన్నామనుకోండి వాళ్ళకు చక్కటి మేత దొరకబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం మనిషి అన్నాం అనుకోండి, మనుషులకి ఏముంటుంది? మంచి ఆహారం ఉంటుంది, ఆ కడపంత డబ్బాలు డుమ్మలు ఉంటుంది, చాలా ఉంటుంది, ఎంత తిన్నా సరే. కానీ జీవంగల దేవుడు అంటూ నేనే మీకు ఆహారం పెడతాను. స్తోత్రం కలుగును గాక. గొర్రెల గురించి అక్కడ ఒక చక్కటి మాట చూడండి, ఎంత బాగా చెప్తాను. అక్కడ నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద. ఎక్కడంట? ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. ఆమేన్. ఇప్పుడు ఎంతమంది చెప్పండి నేను గొర్రెను అని ఎంతమంది ఒప్పుకుంటారు? అయ్యో కొంచెం గట్టిగా చెప్పొచ్చు. కొంతమంది ఇక్కడ ఒప్పుకోరా? గొర్రెలకు మంచి కాపరి ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది చెప్తారు నేను గొర్రెను? గొర్రెలైన వాళ్ళు ఒకసారి చేతులు ఇట్లా ఒప్పొచ్చు కాదా? యేసయ్యనే ఒప్పుకున్నాడు నేను గొర్రెను అనేసి. మనం ఒప్పుకోకపోతే ఎంత? స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన కంటే గొప్పలో మనం, అవునా? కాదు కదా. అందుకని ఆయన ఏమంటుండంటే నేనే గొర్రె, లోక పాపాన్ని మోస్తున్న గొర్రె పిల్లను. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుండే మనలో గొర్రెలని హెచ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే గొర్రెలందరిని ఎక్కడ తీసుకుపోతాడంట? ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ పర్వతం మీద. ఏ పర్వతం? ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నా గొర్రెలన్నింటినీ నేను మేపుతాను. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనందరికీ ఏ స్థలంలో తీసుకుపోతున్నాడు? అందరు చెప్పాలి సరే. ఎక్కడంట? ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ పర్వతం. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఎక్కడ దొడ్డిలంట? మంచి దొడ్డిలో. ఆ దొడ్డి పేరేంటి తెలుసా?
నూతన యెరూషలేము స్తోత్రం కలుగును గాక. ఏ గొర్రెలు? ఏ దొడ్డిలో? మంచి దొడ్డిలో అంట. ఈరోజు అంటే మామూలుగా ఏదో దొడ్డిలో కాదు. ఈ గొర్రెలను, నన్ను వెంబడిస్తున్న గొర్రెలను ఏదో ఇష్టం వచ్చిన చోట్ల నేను పండబెట్టను. వాటిని మంచి స్థలంలో నేను పండబెట్టును. అది పరిశుద్ధమైన చోటు. దేవుడికి మహిమ కలుగును గాక. అది ఏమాత్రం అపవిత్రత లేని చోటులో, అలాంటి పరిశుద్ధమైన చోట్లో ఈ మందనంతా నేను తీసుకుపోయి ఆ పరిశుద్ధ చోట్లో నేను పండబెట్టబోతున్నా. దేవుడికి మహిమ కలుగును. చూడమ్మా, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు, బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి, అబ్బా, నేనే నా గొర్రెలను నా చేతులతో స్వయంగా మేపి పరుండబెట్టుదును. అబ్బా, ఎక్కడండా? నేనే నా గొర్రెలను మేపి వాటిని చక్కగా, ఇక్కడ రా గొర్రె, ఇట్లా రా. ఇప్పుడు సపోజ్ గొర్రెలా మొక్కలు, ఇది గొర్రె అనుకోండి, చేతులు కూడా కింద పెట్టి, రెండు కింద చేతులు పెట్టి, ఇట్లా కింద పెట్టి చేతులు. ఇదేంటిది? ఇప్పుడు గొర్రె. నేనే దీనికి తినిపిస్తా. తినిపించి పచ్చిక గల చోట్ల నేను దీన్ని పండబెడతా. స్తోత్రం కలిపి ప్రైజ్ ది లార్డ్. అందుకే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తున్నాడు. ఎక్కడంట? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? నేనే నా గొర్రెలకు ఏం పెడతాను? మేత పెడతా. స్తోత్రం కలిగి. ఎంత ఇష్టం చూడండి. గొర్రెలాగా మనం మారితే ఆయన ఏమంటున్నాడు? నేనే నిన్ను తీసుకుపోయి లే. వస్తావా నాయబడి? వస్తావా? వస్తావా రావా? వస్తావా? కార్లో రైట్. ఎంతమంది రెడీ ఉంటారు? మీరు కూడా రైట్ వస్తారా? ఎడికి? పరలోకం వేసే ఇట్లనే పిలుస్తాడు. స్తోత్రం కలుగును గాక. నన్ను వెంబడి. ఆమేన్. ఆయన వచ్చి మనల్ని నీళ్ళగా తీసుకోబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? నేనే వచ్చి వాటిని మేపి పరిశుద్ధ స్థలంలో వాటిని పండబెట్టబోతున్న. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే వాటికి ఆకలి ఉండదు, దప్పికొండదు. ఒకవేళ ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను అన్ని వదిలిపెట్టి నేను నిన్ను వెంబడిస్తున్నా, మరి ఏంటి ప్రభా అంటే, నీకు సరైన చోటు చూపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను నా గొర్రెలను తీసుకొని పోయి సరైన చోట్ల వెళ్తాను. అందుకే దావీదు ఎదురు చూసిండు. యెహోవా నా కాపరి. దీన్ని ఎవరు నమ్మిండంటే దావీదు నమ్మిండు. యెహోవా నాకు, మీకు అందరూ తెలుసు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి, పచ్చిక గల చోట్లో ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. అందులో ఇంకొక చక్కటి మాట ఉంటుంది. దేవుడికి మహిమ. అందులో చూడమ్మా, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. బావిలని ఎవరినండా? తప్పిపోయిన దాని. ఎక్కడ? తప్పిపోయింది. రండి ముగ్గురు. ఇది తప్పిపోయింది. ఇది మంద ఎక్కడ ఉండి తప్పిపోయిన దాన్ని నేనే వెతుకుతున్నా. స్తోత్రం కలుగును గాక. అర్థమైందమ్మా? జగమంతా తిరిగాను నేను, జనులెవ్వరు రక్షించలేదు. జగమంతా తిరిగాను నేను, జనులెవ్వరు రక్షించలేదు. రక్షించువాడా నాయే అడుగుతా, రక్షించువాడా నాయేసయ్యా, మీకే స్తోత్రమయ్యా, మీకే స్తోత్రమయ్యా. మారింది దేవా నా జీవితం, ఇచ్చావు నాకు ఈ నూతన జీవం. వెదకి వెదకి రక్షించినావు, నన్ను మార్చావు నా దేవా. ఏం చేసిండు? వెదకి వెదకి రక్షించినావు, నన్ను మార్చావు నా దేవా. ఎవరు మార్చింది? ఈరోజు మనల్ని వెతికింది ఎవరు? అసలు ఈ వాక్యం మన దగ్గర తీసుకొచ్చింది ఎవరు? మనం అనుకుంటాం దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు అని అంటే, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతున్నా. ఒక గొర్రె ఎట్లా తప్పిపోతుందో, ఆ తప్పిపోయిన ప్రతి గొర్రెను నేను వెతికి వెతికి, ఈ గొర్రెలను మనం ఎందుకు సాదృశ్యంగా వెతుకుతానంటే, తప్పిపోయిన వాటిని నేనే వెతుకుతున్నాను. ఇంకోటి చెప్తున్నా, అక్కడ గాయపడిన వాటిని. ఇంకా చూడండి, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. ఎవరినంట తోలివేసిన దాన్ని అంటే, కొంతమందిని వెలగొట్టేసింది. ఇది ఇజ్రాయెల్ గొర్రె ఉండే, దీన్ని కొంతమందిని వెలగొట్టేసిండు.
పోండి అని చెప్పి తప్పిపోయిన గొర్రె కొంతమంది అంటే కొంతమంది తోలు వేసిండంట. అలాంటి గొర్రెలందరినీ మళ్ళీ నేను చేకూర్చి నేను సమకూర్చబోతున్నా. ఇప్పుడు చాలా మంది ఎంతో మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు చెదిరిపోయిండు, ఇజ్రాయెల్ చెదిరిపోయిండు. ఆయనను వెంబడించి మొట్టమొదటిగా యాకోబు సంతానమైన ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైన చెదిరిపోయి చెదిరిపోతే నేను తోలివేసిన ప్రతి గొర్రెను కూడా నేను మరలా పట్టుకుంటున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరలా ఆయన పట్టుకుంటుండు. చూడండి, ఇంకా గాయపడిన దానికి కట్టుదును. కొంతమంది ఏమైండ్రు, గాయమైపోయి మూలలో కూర్చుండ్రు, ఇళ్లలో కూర్చుండ్రు. అలాంటి వాళ్ళ గురించి గాయమైన దాన్ని నేనే వాళ్ళ గాయాలను కట్టబోతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మందికి హృదయం గాయం, మనసులో గాయం, ఇంట్లో గాయం, భర్తతో లేకపోతే భార్యలతోటి ఇంట్లో గొడవలు, లేకపోతే పక్క వాళ్ళతో గొడవలు, అనేకమైన గాయాలు. శరీరానికి గాయాలే, ఒంట్లో గాయాలే, హృదయం అంతా గాయమే. ఎక్కడ చెప్తే చాలు మనుషులకు ఏందనంటే నా పైకి బాగున్నా కానీ లోపలమంతా హృదయం చాలా గాయమైపోయింది. అలాంటి గాయపడిన ప్రతి గొర్రెను ఆయన చూసి నేనే నా గొర్రెల గాయాలను నేను కట్టబోతున్న. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే అంటాం, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, అయ్యా నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి నిత్య జీవము ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. ఆమేన్. ఇప్పుడు ఈ గొర్రె చెప్పాలి ఏమనంటే, నీవే నా మంచి కాపరివి. చెప్పండి ఒకసారి, ఏ మరి కాపరి? ఎందుకు చెప్తుంది గొర్రె? ఎందుకయ్యా దావీదులా చెప్పిండు నీవు నా మంచి కాపరి అంటే? నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు, నా గుండె గాయం, పూర్తిగా గాయమై వేదనతో నలిగిపోతుంది. దావీదును ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఇష్టపడతామో, మనము ఇష్టం లేకపోతే ఇష్టపడతామా? ఇప్పుడు ఇంతమంది కొడుకులు ఉండరు. ఇప్పుడు ఈయన కొడుకులు అనుకోండి, సపోజ్ పెద్ద కొడుకు, చిన్న కొడుకు వీళ్ళందరినీ స్టేజ్ మీద పెట్టుకున్నాడు. ఏం చేసిండు? స్టేజ్ మీద పెట్టుకున్నాడు. ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక ముగ్గురు కొడుకులు ఉండరు. అయ్యా ఒక సేవకుడు వచ్చి నేనేం చేయాలి ప్రభు అని అడిగిండట. అడిగితే పైనుండి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నేను చూస్తున్నాను, నాకు సరైన రాజులు ఎవరు దొరుకుతలేరు, నాకు ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు తీసుకొని రాపు అని అంటే ఎవరనంటే ఈయన కొడుకులు అని చెప్పింది. సపోజ్ ఎవరు కొడుకులు? ఈయనకు చాలా మంది 7 మంది కొడుకులు ఉండరు. ఆయన కొడుకులను తీసుకురాపోనన్నాడు. ఆయనకి ఒక కొడుకుని తీసుకురన్నాడు. ఆ కొడుకు తీసుకురావడానికి బయలుదేరిండంట. ఇప్పుడు మీకు అర్థమైంటుంది ఎవరిని? యెషయా పిల్లలందరినీ తీసుకురావడానికి సమూయేలు బయలుదేరి అయ్యా నీ కొడుకులు ఎక్కడనంటే ఇక్కడే చాలా పెద్దగా ఉన్నాడు, కొడుకులు చూపిస్తుండు. అయితే దావీదు చూసిండు, అందరి కొడుకులను చూసిండు. యెషయా భక్తుడు చూసి చాలా బాగుండు వీళ్ళ కొడుకులు అని చెప్పి సమూయేలు చూసి, సరే నీ కొడుకును దేవుడు అడుగుతున్నాడు, మరి ఏ కొడుకున్నాడంటే నా పెద్ద కొడుకు బాగా ఉన్నాడు, సూటు బూటు వేసుకున్నాడు, మంచిగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, ఈయనైనా కావచ్చు దేవుని సేవకుడు అంటే అక్కడికి దేవుడు చెప్తుడు, ఏం చూస్తున్నావు వాడిని, నువ్వు పైకి చూస్తున్నావు, వాడు నాకు నచ్చలే అనేసి. ఈయన ఉండొచ్చు, అద్దాలు పెట్టుకుని మంచిగా బైబిల్ పెట్టుకుని సూపర్ ఉండొచ్చు, ఈయన కూడా కాదు, నాకు నచ్చలే. పోనీ వీడు ఉండొచ్చు, తెల్లగా పొట్టిగా బాగున్నాడు కదండి, వాళ్ళు కూడా కాదు. ఈడున్నాడేమో కొద్దిలాగా ఉన్నాడు, బాగా సూపర్ ఉండు, నాకు వద్దానంటు, ఈడు నాకు వద్దు. మరి ఇంకెవరు కావాలంటే ఇంకెవరన్నా కొడుకులు ఉంటారంటే ఉన్నారు, ఇంకెవరు లేరు నా కొడుకులు. ఎవరు లేరా అంటే ఈయనకు నచ్చని కొడుకులు ఎవరు లేరు. లోకానికి నచ్చని వాడు, ప్రపంచానికి ఇష్టం లేదు ఎవరికి. ఏంటంటే ఒకడు ఉన్నాడు బేకార్ గాడు, వాడు ఎవరు నచ్చడు, నాకేం ఇష్టం లేదు. వాడు ఉన్నాడు ఎక్కడ తెలుసా, ఆయన ఏం చదువు లేదు, చదువు రాంటి చదువుతలేడు. వీళ్ళంతా 10th చదువుకుంటారు, ఇంటర్ చదువుకుంటారు, మంచి చదువుకుంటారు, మంచిగా ఉన్నారు, నా మాట వింటారు, నా పక్కనే ఉంటారు అన్నట్టు. కానీ ఒకడు నాకు నచ్చలేడు.
అలాంటి వాణ్ణి సమయాలు అడిగిన ప్రభా ఇలా కొడుకులు అయిపోయారంట, మరి ఏం చేయాలని అంటే, నువ్వు చూసినట్టుగా నాకు కళ్ళు లేదు, నా మీద నమ్మకంతో యెహోవా నా కాపరి అని చెప్పి నా మీద నమ్మకంతో ఒకడు ఉన్నాడు, స్తోత్రం కలుగును గాక. నా మీద నేనంటే చాలా ఇష్టపడేటోడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి నేను చూస్తున్నా. ఎక్కడున్నాడు ప్రభా అని అడిగితే, ఆయన కూడా ఈయన కొడుకే. మరి ఏడి వీళ్ళ తండ్రిలో లేడు, మరి వాడు ఎక్కడున్నాడు అంటే, చూడదాం. వాడు ఎక్కడో గొర్రెలను మేస్తున్నాడు. ఎక్కడ మేస్తున్నాడు? ఎక్కడో అడవిలో గొర్రెలను మేపుతున్నాడు, స్తోత్రం కలుగును గాక. ఎక్కడ మేపుతున్నాడు? ఎక్కడున్నాడు అయ్యానంటే, ఎక్కడున్నాడు? కీర్తన 89:20 వచనం. కీర్తన 29 అందరు చదవండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. ఎవరిని కనుగొన్నా? అందరు చెప్పండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి. హల్లెలూయా. దేవుడు ఎవరు చూస్తున్నాడంట? వస్తాడా? వాడు రాకపోతే రావాలన్నా వస్తాడా? వెరీ గుడ్. ఇంకోటి వచ్చి వదిలేయండి. ఇంకెవరు రా? ఎక్కడ ఉండు? అందరు వదిలేసిండ్రు. ఎవ్వరు వదిలేసిండ్రు. ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అడవిలోకి వస్తే పోయి నువ్వు పాట పాడుకున్నావు. యెహోవాయే నా కాపరిగా అని ఈయన పాటలు పాడుతుంటే ఎవరు చూస్తుండేనా? దేవుడు ఎవరు దగ్గర పంపుతుండో తెలుసా? ఎవ్వరు ఇష్టపడని వాడిని, ఎవ్వరు నచ్చని వాడిని, ఆమేన్, తోలివేసిన దాన్ని నేను మరలా తోడుకొని వస్తున్న, స్తోత్రం కలుగును గాక. ఇంతమంది కొడుకులు నాకు ఇష్టం లేదు, కానీ నీకు ఇష్టం లేని వాడు నాకు ఇష్టంగా మారిపోతుండే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే మీకు నచ్చలేదు అనుకుంటారో అలాంటి వాడు ఇప్పుడు నాకు కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు నాకు ఇలాంటి వాడు కావాలి. మీ తల్లికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేడు, ఎవరికి నచ్చలేడు, కానీ ఎవరికి ఇష్టమైపోయాడు? ఈరోజు చెప్పండి, మీకు కూడా మీ బంధువులు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, మీ పేరంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, లోకం మిమ్మల్ని ఇష్టపడతలేదు, కానీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డ. ఇట్లా చెప్పండి అందరు, దేవునికి నేను ఇష్టమైన బిడ్డను. రైట్, థ్యాంక్ యూ చెప్పాలి. ఇప్పుడు దేవునికి నేను చాలా ఇష్టమైన బిడ్డను చెప్పాలి. మా అమ్మకి ఇష్టం లేదు నేను చెప్పండి, మా నాన్నకి ఇష్టం లేదు. కొంతమంది చాలా బాధపడతారు, మా అమ్మకు నేను అంటే అస్సలు నచ్చదు, మా నాన్నకు నేను అంటే అస్సలు నచ్చదు, మా అన్నదమ్ములకు నేను అంటే ఇష్టం లేదు, మా అక్క చెల్లెళ్ళకి ఇష్టం లేదు. కానీ ఎవ్వరికి నచ్చకపోయినా దేవుడు నీకు ఇష్టమైన వాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడికి ఇష్టమైన బిడ్డవు నువ్వు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే అంటాడు, ఎవరు నన్ను మరచినా మరువనన్నది నీ కృపా, ఎవరు నన్ను విడచినా విడువనన్నది నీ కృపా, ఎవరు నన్ను మరచినా మరువనన్నది, ఎవరు నన్ను విడచినా విడువనన్నది, విడువక ఎడబాయక నన్ను రక్షించినది, విడువక ఎడబాయక నన్ను రక్షించినది యేసయ్య కృప, నా యేసయ్య కృప. ఆమేన్. యేసయ్య కృప, నా యేసయ్య కృప. కృపా నా కోసం సిలువలో వెలసింది నీ కృపా, నా కోసం ప్రత్యక్షమైంది నీ కృపా. ఆమేన్. ఎవరికి నచ్చకపోయినా, ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి అందరు తోసివేసినా ప్రత్యక్షమైండు కాపరిగా. ఎందుకయ్యా నువ్వు వచ్చినవనంటే, లోక పాపంలో మోయిచున్న దేవుని గొర్రెపిల్ల. అందరి పాపాన్ని నేను తీసివేసి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు ఇష్టమైన బిడ్డ ఈరోజు అడవిలో ఉండడం నాకు ఇష్టము లేదు, ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు, ఏకాకిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఈరోజు వాళ్ళ దుఃఖం నేను చూస్తున్నా, స్తోత్రం కలుగును గాక. వాళ్ళ భారము నేను చూస్తున్నాను. అందుకని ఎవ్వరు లేరా, నీకు నేనున్న. దేవుడికి మహిమ కలుగును గాక. అని దేవుడు దావీదును కనుగొని అతన్ని అభిషేకించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే దావీదు ఏం చెప్తాడు? యెహోవాయే నా కాపరిగా నాకేమీ
కొదువలేదు. అది అమ్మ నాన్న కాపరిలాగా ఉన్నా అని చెప్తలేడు కదా. మరి అమ్మ నాన్న విషయం చెప్తలేడు కదా దావీదు. ఎవరు అమ్మ ఉన్నది నాన్నది అని చెప్తలేడు. ఈరోజు చాలా మంది చెప్తారు, మా అన్నలు తెలుసు, నాకు మా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు వాళ్ళు తెలుసు అని అంటారు. 100 మంది తెలిసినా సరే, ఎవరు మనకు ఉన్నా సరే, 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా, ఎవరు మన తోడున్నా మనకెవరు పనికిరారు. కానీ యేసయ్య ఒక్కడు ఉంటే చాలు, ప్రపంచంలో నుంచి నిన్ను లేపి ఇజ్రాయెల్ పర్వతం మీద దేవుడు నిలబెట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన స్థలంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఉన్నతమైన చోట్లోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్. ఏంటయ్యా ఈ గొర్రెపిల్ల అని అంటే, గొర్రెపిల్లకి చాలా స్టోరీ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. సమయం మన దగ్గర లేదు, కానీ ఆ సమయాన్ని బట్టి మనం చూస్తుంటే ఆ గొర్రెపిల్ల ఉన్న చాలా గొప్ప కథలు ఉన్నాయి. ఆమేన్. యోహాను సువార్త ఒక మంచి మాట ఉంటుంది, 10వ అధ్యాయము 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడునై ఉన్నాడు. చాలా మంది ఈ గొర్రెల దొడ్డిలోకి వెళ్లకుండా ఎక్కిపోవాలని, దోసుకొని పోవాలని చెప్పే వాళ్ళు దొంగలంట. అందుకని ఆల్రెడీ గొర్రెల దొడ్డి అని అన్నాడు. ఆ దొడ్డి ఎక్కడ చూపించిండు? ఇజ్రాయెల్ పర్వతం పైన. అందరు చెప్పండి, గొర్రెల దొడ్డి ఎక్కడ చూపించిండు మనకు? చెప్పాలి గట్టిగా. అందరికీ గొర్రెలకు ఒక దొడ్డి ఉందంట. మనం అనుకుంటాము మన కొరకు ఒక గొర్రెల దొడ్డి అని అంటే ఒక చర్చ్ ఏమో, ఒక ఒక చక్కటి ఒక మంచి హాల్ ఏమో, ఒక ప్రాంతమేమో. లేదు, దేవుడు దొడ్డి ఏర్పాటు చేసిన మనకు కూడా. అది పరిశుద్ధ పర్వతం మీద. ఆమేన్. అలాంటి చోట్లోకి ఈ గొర్రెపిల్ల పోతుంది కాబట్టి ఇంత చక్కగా నాకు పచ్చటి మేత ముందుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఏ గొర్రెనైతే ఆయన నమ్ముకొని ఉంటుందో, 3 జీవులు కనబడుతున్నాయని చెప్పినాను. ఇప్పుడు 2వ జీవి ఏం కనబడుతుంది మీకు? గట్టిగా పాలే. సమయాన్ని బట్టి నేను తీసుకుపోతున్నాను. 2వ జీవి ఏం కనబడుతుంది? గట్టిగా పాలే. పావురం దేనికి సాదృశ్యంగా ఉంది? గట్టిగా పాలే. ఇక్కడ మీకు ఏం కనబడుతున్నాయి? ఎన్ని? 7. ఇట్లా ఇవి 7 దీపస్తంభాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవి 7 దీపస్తంభాలు క్రైస్తవులకు ఒక సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి? ఆమేన్. ఇది సింపుల్గా మీతో చెప్తాను. ఈరోజు మీకు కొంతమందికి ఇక్కడ తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఈరోజు మేము చాలా మటుకు వాస్తవంగా ఉంటుంది. ఈ 7 దీపస్తంభాలు దేనికి ఒకటి అని చూస్తున్నంటే, మొట్టమొదటిగా ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. చెప్పాలి, ఏం పొందాలి? గట్టిగా పాలే. ఈ గొర్రెలు ఇజ్రాయెల్ పరిశుద్ధ దొడ్డి దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే ఎట్లా వెళ్ళగలుగుతుంది ఈ గొర్రె అక్కడ దాకా అంటే? మొట్టమొదటిగా మారు మనసు. మారు మనసు అంటే ఎంతమంది తెలుసు? మారు మనసు అంటే ఏంటి? కొంచెం గట్టిగా చెప్పొచ్చు. మనసు మారడం. మనసు అంటే దేని నుంచి మారాలి? పాపం, లోక పాపంలో మోస్తున్న గొర్రెపిల్ల అన్నారు కదా. లోక పాపంలో మోస్తున్న గొర్రెపిల్ల అంటే ఎప్పుడైతే ఈ పాపాన్ని మనం తీసేస్తామో, స్తోత్రం కలుగును గాక. ఇంతకుముందు సినిమాలు చూసి అలవాటు ఉండే, నేను సినిమాలు చూడను. దాని అర్థం ఏమైపోయింది? ఇప్పుడు మనసు మారిపోయింది. అంతకుముందు దొంగతనం చేస్తుండే, ఇప్పుడు ఏమైపోయింది? దొంగతనం చేస్తలేము. మనసు ఏమైంది? గట్టిగా పాలే. మనసు మారింది. అంతకుముందు అందరిని తిడుతుండే, ఇప్పుడు తిడతలేము. ఏమైంది? అంతకుముందు అందరి మీద చిరాకు, ఇప్పుడు అందరి మీద ప్రేమ అయిపోయింది. ఏమైపోయింది? మనసు మారిపోయింది. అంతకుముందు అందరిని చూస్తే కొట్టాలన్నంత కోపం వచ్చేది, ఇప్పుడు కోపం లేదు. ఏమైపోయింది? మనసు మారిపోయింది. ఈ మొదటి మనసు మారాలి. మారిన వాడు బాప్తిసం పొందాలి. స్తోత్రం కలుగును గాక. 2వది ఏం చేయాలి? గట్టిగా పాలే. బాప్తిసము పొందాలి. బాప్తిసం పొందుకొని ఒక వ్యక్తి ఏం చేయాలి? యేసుప్రభు వారు కూడా ఆయన సేమ్ చేసిండు. మారు మనసు వచ్చింది, బాప్తిసం పొందుకున్నాడు. బాప్తిసం పొందుకున్న వ్యక్తి లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. కొంచెం తగ్గడగా చదవాలి, చూద్దాం. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది, యేసే బాప్తిసం పొందుకుండా తెలుసుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, ఒక వ్యక్తి బాప్తిసం పొంది ఏం చేయాలి? నోరుతో చెప్పాలి. ఎంతమంది ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. మనం అనుకుంటే ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? ప్రార్థన చేయడానికి కొంతమంది చిరాకు వస్తుంది, కొంతమంది విసుకొస్తుంది, ప్రార్థన చేయడానికి అలసిపోతారు. కానీ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆకాశం తెరవబడుతుంది. స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఒక దేవదూత వచ్చి మన పక్కన నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గంట సేపు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, గంట సేపు నువ్వు ప్రార్థన చేస్తున్నంతసేపు ఒక దేవదూత నిలబడతాడు.
ఆమేన్. ప్రార్థన తీసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఇక్కడ చూస్తున్నంటే, ప్రజలందరూ బాప్తిసం పొంది యేసు ప్రభు కూడా ప్రార్థన చేసి బాప్తిసం పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. ఇప్పుడు ఏం కనబడుతుంది మనకు? గట్టిగా చెప్పాలి. ఈ పావురము ఎందుకు వచ్చింది అని మనం చూస్తుంటే, యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు శరీర ఆకారంతో పావురం వల్లే ఆయన మీదకి దిగొచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎట్లా దిగొచ్చిండు? గట్టిగా చెప్పాలి. పావురం వలె. ఈ పావురానికి చాలా పెద్ద దేవుడు కార్యం చేసిన. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు నోవాహుతో ఒకసారి చెప్పాడు, ఈ ప్రపంచాన్ని మొత్తం అనేక పాపాలు చేస్తుండ్రి, ఇష్టమైన బ్రతుకుతుంది, ఈ పాపం చేస్తున్న ఈ ప్రపంచాన్ని నేను మొత్తం వేర్లకి తీసేస్తా అని చెప్పి తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకొని, ఈ తరం వారిలో మొత్తం నేను తీసేస్తున్నాను అనుకున్నప్పుడు, ఆది కాలంలో నుంచి మొదలు చూస్తుంటే ఆదాం నుండి మనం చూస్తున్నప్పుడు నోవాహు కాలం వరకు, ఎప్పటి నుంచి? ఆదాం నుండి నోవాహు కాలం వరకు మనం చూస్తుంటే అక్కడ అందరు పాపం చేసి ఇష్టమైన ప్రవర్తిస్తున్నప్పుడు జలప్రలయం ఇవ్వబోచ్చి మనుషులను పశువులను మొత్తం నేను నేలలోనే మొత్తం తీసి పడేస్తానని చెప్పి నోవాహుతో చెప్పడానికి ముందు అందరు చూసిండంట. ప్రపంచంలో అందరు చూస్తున్నప్పుడు ఎవ్వరు కూడా నీతిమంతులు కనిపించలేదు. ఒక్క వ్యక్తి కనిపించిండు, నోవా కనిపించి, నోవా ఈ తరం వారిలో నాకు నీతిమంతుడు ఒక్కడే కనబడుతున్నావు, ఈరోజు నిన్ను బట్టి ఇదిగో నేను నీకు చెప్తున్నా, నీవును నీ కుటుంబమును ఇంకా ఎవరైనా బ్రతికి అవ్వాలనుకుంటే నువ్వు ఒక పడవ చేయి, ఆ పడవలోకి సమస్త జంతువులందరినీ రెండుగా చేసి పిలువు లోపలికి అన్నాడు. ఎంతమందిని? రెండుగా. 2 ఏనుగులు, 2 గుడ్డెలుగులు కావచ్చు, 2 ఇక గాడిదలు కావచ్చు, ఎలుకలు కావచ్చు, కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, ప్రతి పశువులు రెండుగా పిలువు అన్నాడు. పిలిచినప్పుడు నోవాహు ఆయన మాట విని ఒక పడవ చేసి, పడవలో అన్నిటినీ జీవరాశులందరినీ పిలిచి ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలు ఆయన కష్టపడి ఆమేన్ ఒక పడవ చేసి, పడవ చేస్తున్నప్పుడు అనేకులు వెర్రివాడా పిచ్చోడా, అప్పట్లో వర్షం లేదు, వర్షం లేని సమయంలో వర్షం పడుతుంది అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటను నమ్మి ఆ భయంకరమైన వర్షము రాబోతుందని నోవాహు నమ్మిండు. ఆమేన్. నోవాహు నమ్మినందుకు దేవుడు అతన్ని నీతిమంతుడు అని అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో దేవుడు చూసి అందరిని చెదరగొట్టడానికి 40 రోజులు కుంభవర్షం గుమ్మరిపించి, 1 కాదు 2 కాదు 40 రోజులు పగలు రాత్రి వర్షం ఇచ్చి, ఆ వర్షంలో కుంటలు నిండుతున్నాయి. బాగా గమనించి, ఏం నిండుతున్నాయి? కుంటలు నిండుతున్నాయి, గుంతలు నిండుతున్నాయి. తర్వాత నీళ్లు పైకి వచ్చి ప్రతి ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి? బాగా చెప్పండి అందరూ, ఎక్కడ వస్తున్నాయి? ప్రతి ఇంట్లోకి నీళ్లు రావడం పోతున్నాయి. అప్పటిదాకా వాళ్ళు ఎవరు కూడా నమ్ముతలేరు. వర్షం వస్తుంది అంటే వర్షం ఎక్కడుంది అని. ఇప్పుడు కూడా రాబోతుంది, అగ్ని వర్షం రాబోతుంది త్వరలోనే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజులలో చాలా మంది నమ్మలే, వర్షం వస్తుందా, ఎక్కడుంది వర్షం అని అన్నారు. ఇప్పుడు కూడా అగ్ని ప్రళయం వర్షము రాబోతుంది, ఆయన రాబోతుంది అని చెప్తున్నప్పుడు అనేకులు నమ్ముతలేరు, ఇంకా ఎగతాలు చేస్తుండ్రు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. ప్రళయం వలె రోజు రాబోతుంది. ఈ భూమి ఆకాశం కూడా దేవుడు తీసివేయబోతున్నాడు కొద్ది రోజుల తర్వాత. కొద్ది రోజుల తర్వాత ఈ భూమి ఆకాశము ఉండదు. ఎంతమంది తెలుసు? తెలుసా? తెలియదు? తెలిసిన వాళ్ళు చెప్పాలి గట్టిగా. మీకు వాక్యంతో సహా చూపిస్తాను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 1వ వచనం చూడండి టక్కున. కొద్ది రోజుల తర్వాత ఈ భూమి ఆకాశంలో వెళ్ళిపోబోతున్నాయి. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. అందరు చెప్పండి, ఏం పోతుందంట? మొదటి ఆకాశము అందరి దాని ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశము 2 పోతాయి. ఇప్పుడు ఈ 2 పోయేదాని గురించి మనుషులు ఎంత ఆశపడుతుండ్రు, ఆధారపడుతుండ్రు దీని మీద. ఈ భూమి లేకపోతే నేను లేను, ఈ భూమి మీద అన్ని సంపాదించుకోవాలి, ఈ భూమి మీద ఇది పెట్టుకోవాలని ఇంత సంపాదిస్తుండ్రు. ఇంత చేస్తున్నా కొన్ని రోజుల తర్వాత ఈ భూమి ఆకాశం ఉండదు. పోయేడు దాని గురించి ఇంత ఆరటమా? స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఇది పోతుందా ఉంటుందా అంటే బైబిల్లో ప్రతి మాట నమ్మొచ్చా నమ్మొద్దా? గట్టిగా పాలే. ఇప్పుడు నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతుంది. ఈ ఒక శాపను చుట్టేసినట్టుగా దేవుడు చుట్టేపోతాడు. శాపను ఒక భూమిని ఇట్లా తీసేస్తాడు, శాపను తీసేస్తాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశమైంది గట్టిగా పాలే. ఇప్పుడు మీరు కూర్చుంటారు కదా చైర్, ఆ చైరే ఇప్పుడు కూర్చున్నది, మనం చూస్తున్నది.
ఒక చైర్లో సింహాసనం చూస్తున్నాం, ఆయన చైర్ను. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈ భూమి ఉంది, ఆయన భూమి దగ్గరనే మనం నిలబడి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును. ఈ భూమిని ఆయన ఇట్లా తీసేస్తే ఫుట్బాల్ లాగా తీసేస్తాడు, స్తోత్రం కలుగును గాక. తర్వాత మన పరిస్థితి ఏంటి ఆలోచన చేసుకోవాలి. కొద్ది రోజుల తర్వాత ఏ భూమి మీద గురించి అయితే ఇంత బాధపడుతున్నామో, ఏ ఇల్లు ఏ ఆస్తులని ఇంత బాధ ఇంత తాపత్రయపడుతున్నామో, ఈ ఆస్తులు ఈ పాస్తులు ఇంత సంపాదించి ఈ పేరు ప్రతిష్ట చివరికి ఏమైపోతుంది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఆమేన్. కొద్ది రోజులు మాత్రమే కనబడుతుంది, వెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఒక జనరేషన్ వెళ్ళిపోయింది, ఒక యుగం వెళ్ళిపోయింది మన దగ్గరికి తెలుస్తుంటే. ఆదాం కాలంలో నుంచి మొదలుకొని నోవాహు కాలం వరకు మొత్తం ఎక్కడెక్కడ దేవుడు 40 రోజులు కుంభ వర్షం ఇచ్చినందుకు ఒక్కడు లేకుండా నీ మొత్తం కొట్టుకపోయాడు. అందులో మిగిలిన గుంపు ఎంతమంది అంటే 8 మందమే. నోవా, తన భార్య, ఆయన 3 కొడుకులు 3 కోడళ్ళు. ఆయన తిరిగి 150 రోజులు ఆ నీళ్ళ మీద నిలబడి తర్వాత అరారతు కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద ఆ పడవ నిలబడి ఇప్పటికీ ఇజ్రాయెల్లో ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పటికి కూడా అది చరిత్రంగా అట్లే ఉన్నది దేవుడికి ఆ పడవ. అందులో ఆయన చూసినప్పుడు ఒక కాకిని విడిచినంట, నీళ్లు బయటకు వచ్చినాయో లేవో చూసి రాపోనంటే. ఎందుకు చెప్తున్నా మీకు ఈ స్టోరీ ఏంటంటే, ఈ రెండవ విషయం చెప్పాలి కదా, పావురం గురించి నేను మీకు చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అక్కడ అడిగిండు నోవా, ఒక కాకిని పంపించినంట. కాకి విప్పిస్తే అది బయటకు పోయింది, మళ్ళీ లోపలికి రాలే. కానీ పావురానికి వెళ్తేప్పుడు పావురం బయటకు వెళ్ళిందంట. బయటకు వెళ్ళి బయట ఏమన్నా ఉన్నదేమో చూసిరానంటే బయట మొత్తం తిరిగేసి అక్కడికి వెళ్ళి ఒక ముక్క తీసుకొచ్చి, ఒలివ చెట్టు తీసుకొచ్చి నోట్లో పెట్టుకొచ్చి తిరిగి పావురము నోవా దగ్గరికి వచ్చింది. అందుకే పావురము నిష్కపటమైంది, నమ్మకమైంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పటికి కూడా మీరు చూస్తుంటారు కదా, కొంతమందికి కొన్ని చోట్ల మంచి పిక్చర్ వేస్తారు. ఆ పావురం నోట్లో ఏముంటుంది? 2 ఆకులు ఉంటాయి. 2 ఆకులు గల పావురం ఉంటుంది. ఎందుకుంటుంది ఆకులు అని అంటే మనకు చరిత్ర చూపిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ చరిత్ర చూపిస్తున్నాడని మనం ఇంకా నమ్మాలి. ఇది రెండవది. దేవుడికి మహిమ కలుగు. బాప్తిసం పొందిన వ్యక్తి ప్రార్థన చేస్తే ఆకాశము ఎందుకు తెరవబడతానంటే, నోవాహు ఏ రకంగానైతే పడవగట్టి తిరిగి ఒక పావురాన్ని విడిచినప్పుడు అది నమ్మకంగా ఎలా వెళ్ళిందో, తిరిగి తన గుడిలోకి నోవాహు పంపినట్టుగా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయిందో, ఆ పావురం వల్లే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రార్థన చేస్తున్న వాళ్ళను తీసుకొని ఆయన పరిశుద్ధ రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ రాజ్యంలోకి? ఆయన కడుతున్న ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రజలందరి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎత్తబడబోతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది నమ్ముకున్నారు? ప్రార్థన చేస్తున్నారు ఏమవుతారు? ఎత్తబడే గుంపులో ఉండబోతున్నాం. చెప్పాలి ఇక్కడ గట్టిగా బాలే. ప్రార్థన చేస్తున్న వాళ్ళకు ఆకాశము తెరవబడుతుంది. ఆకాశం తెరవబడి ఏం చూపిస్తుందంటే, వాళ్ళు లోపలికి వెళుతూ బయటికి వస్తూ మేత మేయిచుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. బయటికి వెళ్తూ లోపలికి వెళ్తారంట. అదేంటి బయటికి ఎక్కడ వెళ్ళాలంటే, మరి బయటికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వచ్చిండు, మళ్ళీ ఆత్మలను తీసుకొని వెళ్ళబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును. ఇది రెండో జీవి. ఇప్పుడు థర్డ్ ఏం కనబడుతుంది? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏం కనబడుతుంది మీకు? సింహం. ఈ సింహం ఎవరు? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. నిజంగా యూదా గోత్రపు. ఇంకొకసారి ఆలోచన చేసి, సింహం ఎవరు? సింహము యూదా గోత్రపు సింహమే, కరెక్టే. కానీ ఇంకొంచెం ఆలోచన చేయండి. ఏసేనా? అమ్మ, ఆ సింహం నువ్వే. స్తోత్రం కలుగును గాక. ఆ సింహం ఎవరు కాదు? చెప్పండి ఎవరు? నోరు తెచ్చు. ఆ సింహం ఎవరు? రే గట్టిగా చెప్పాలి. ఎంతమంది చెప్తారు నేనే సింహం? డౌటా? పరిశుద్ధ గ్రంథం ఎవరి గురించి చెప్తుందో సింహం తెలుసా?
సామెతల గ్రంథం 28 అధ్యాయం మొదటి వచనం చూడండి. స్తోత్రం కలుగును గాక. ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నీతిమంతులు ఎవరంట? సింహం లాగా ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, సింహాలు ఎవరంటే తెలుసా? నీతిమంతులు. స్తోత్రం కలుగును గాక. సింహం ఎవరు? పక్కలో చెప్పండి, సింహం ఎవరు? ఇట్లా ఇట్లా చెప్పండి, నీతిమంతులు ఎవరు? సింహం. అంటే ఇప్పుడు మీరు నీతిమంతులు అయితేనేమో సింహం, నీతి లేకపోతే పిల్లి. ఇప్పుడు కొంతమంది ఈజీగా చెప్పచ్చు సింహం. కొంతమంది అరే నీతి లేదా ఉందా అని ధైర్యంగా. ఇప్పుడు నీతిమంతుడు అయితే గుండె గట్టి చెప్తావు, నేను సింహమే. నీతి లేనివాడైతే అమ్మో నాకెక్కడ నీతి, నేను పోతాను బొందలకు అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతులు ఇక్కడ? డౌటా? కొంచెం గట్టిగా తండ్రి, నీతిమంతులు గారా మీరు? బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు సింహం లాగుంటారంట. వాళ్ళు ఏదొచ్చినా భయపడరు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏదొచ్చినా భయపడరు. ఏదేమైనా సరే భయపడరు. రోగం వచ్చినా భయపడరు, సమస్య వచ్చినా భయపడరు, కష్టం వచ్చినా భయపడరు, కరువు వచ్చినా భయపడరు, ఇబ్బంది. అరే ప్రాణం పోతే పోయింది. స్తోత్రం కలుగును గాక. ఏమంటారు? పోతే పోయింది. ఏదైతే ఏంది దేవుని రాజ్యానికే పోతా. స్తోత్రం కలుగును గాక. ఆస్తి పోయింది, పోతే పోయింది. దేవుడు ఇచ్చింది దేవుడు ఇస్తున్నాడు. నీతి లేనుకో, ఓ నాది పోయింది బంగారం, ఓ నాది పోయింది పోలీస్ స్టేషన్ ఇక్కడ అని అడతారు. నీతిమంతులు అయితే పోతే పోయింది. స్తోత్రం కలుగును గాక. అందుకే అండి, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆస్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. చప్పట్లు కొట్టి, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం నీ మాట చాలయ్యా. చెప్పండు, నోటితో చెప్పాలి. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు, యేసయ్యా, నీ వెంటే నేను. యేసయ్యా, ఇప్పుడు ఈ గొర్రె చెప్తుంది, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఇప్పుడు చెప్పొచ్చు, నీతిమంతులు ఎవరు? ఇంకా డౌటా? ఇప్పటి కూడా చెప్పండి. ప్రతిరోజు నువ్వు నీతిమంతుడుగా బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. ఈ సింహం దేనికి చూపిస్తుంది అంటే, నేను యూదా గోత్రపు సింహము, నేను ఆయన నీతిమంతుడే కదా. గట్టి చెప్పాలి. ఆయన ఎవరు? నోటి చెప్పాలి. ఆయనలో పాపం లేదు, ఆయనలో అబద్ధం లేదు, ఆయనలో మోసం లేదు, ఆయనలో నిజాయితీ ఉంది. ఆయన సర్వలోకానికి ప్రాణం పెట్టిండు. దారి తప్పిపోయిన వారిని వెతికిండు. నశించిపోయిన దాన్ని వెతుక్కుంటూ వెళ్ళి పరలోక రాజ్యంలో వాళ్ళని పండబెడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నీతిమంతుడైన ప్రకారంగా నీతిమంతుని వెంబడించే ప్రతి ఒక్కరూ నీతిమంతులే. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నేను నీతిమంతుణ్ణి. ఇంకా నమ్మకం లేకపోతే చెప్పండి, ఈ రోజు నుంచి నేను నీతిమంతు లేకపోతే ఈ రోజు నుంచి నేను సింహంలాగా బ్రతుకుతా. చెప్పండి కదా, ఎట్లా బ్రతకాలి? ఈరోజు 3 చూపిస్తాను మీకు. ఒకటి, గొర్రెలాగా ఉంటే యేసును వెంబడించాలి. పావురం వలె ఉంటే నిష్కపటంగా ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన జీవితం ఉన్న వాళ్ళకు పావురము ప్రత్యక్షంగా పోతుంది, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. సింహము దేనికి చూపిస్తుందంటే నీతిమంతులుగా మారడానికి. చెప్పండి, ఎట్లా ఉండాలి? గట్టి చెప్పొచ్చు. సింహాన్ని చూసిన ప్రతిసారి చాలా మంటారు, ఐఎమ్ షేర్ కా బేటా, మై షేర్ కా బేటా. సచ్ముచ్ తుమ్ షేర్ కా బేటే. ఆమేన్. అదే సింహం పిల్ల సింహమే, కాకి పిల్ల కాకి అన్నాడు కదా. మనం కూడా చెప్తాము, నీతిమంతుల పిల్లలు నీతిమంతులాగానే ఉండబోతుండ్రు. ఆమేన్. గట్టి చెప్పాలి. ఆయన ఎవరు? గట్టి చెప్పొచ్చు, గట్టి చెప్పాలి. ఎవరైతే నీతిమంతులు ఖచ్చితంగా ఖర్జూర వృక్షం వల్లే మువ్వ వేస్తూ ఉంటూ ఆ సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంటారంట. అదే కీర్తన 27వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. కీర్తన 27. యెహోవా నాకు వెలుగును రక్షణయైన ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. నేను ఆయన ఏమంటాడంట? యెహోవా నాకు వెలుగును. అందరు చెప్పండి ఇట్లా, యెహోవా నాకు. అందరు చెప్పండి. చివరికి చెప్తాను, కొద్ది మాటలు మాత్రమే, 2-3 మాటలు చెప్తాను. యెహోవా నాకు ఎవరు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలి? చెప్పండి. ఇప్పుడు మీరు భయపడాలనుకో నీతిమంతులు గారు.
ఇప్పుడు మీరు భయపడక, యెహోవాయే నాకు వెలుగు చెప్పండి ఇట్లా. ఆయన నా ముందున్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన నా పక్కన ఉన్నాడు. నేను ఆయనను చూస్తున్నా. నాకెందుకు భయం? చాలా మంది దయ్యం వస్తే భయపడతారు, సమస్య వస్తే భయపడతారు, కష్టం వస్తే భయపడతారు, ఇబ్బంది వస్తే భయపడతారు. దేనికి భయపడదు? పాపానికి భయపడాలి. స్తోత్రం కలుగును గాక. దేనికి భయపడాలి చెప్పాలి? పాపంకి భయపడాలి, పరలోకానికి దగ్గర ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోవాయే నాకు వెలుగు, యెహోవా నా రక్షణ కేడమైనాడు. నేను ఎవరికి భయపడాలి? నేను ఎందుకు భయపడాలి? స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ధైర్యంగా. అందుకే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనం చూపిస్తాడు. ప్రకటన 5:5 చూద్దాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము. ఎవరైనా ఇక్కడ మాట రాసింది. అక్కడ ఏమున్నారైనా? యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. 7 ముద్రలను విప్పుటకు ఈయన జయం పొందాడు. ఇప్పటిదాకా చెప్పిన మీకు 7 ఉన్నాయి. ఆమేన్. మారుమనసు పొందాలి, బాప్తిసము. రెండోది ఏంటి? మూడోది పరిశుద్ధాత్మతో నింపబడాలి. నాలుగోది అగ్ని లాంటి శ్రమలు వస్తాయి మనుషులకు. ఏమొస్తాయి చెప్పాలి? అగ్ని లాంటి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శద్రక్ మెషక్ అబేద్నెగోకు ఏమొచ్చినాయి? అగ్నిగుండం ఎదురైంది. అయినా ప్రవక్తలు అగ్నిగుండంలో కాళ్ళు వేసి అందులో నిలబడ్డాడు ధైర్యంగా. మేము తల వంచము, మా దేవుడు మా కొరకు ప్రాణము పెట్టి మమ్మల్ని విడిపించగలుగుతారు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని విడిపించకపోయినా స్తోత్రం, మేము చావనైనా చేస్తాం కానీ లోకానికి తల వంచాము. స్తోత్రం కలుగును గాక. నీతిమంతులుగా బ్రతికిండ్రు. ఆమేన్. అగ్ని లాంటి సమస్యలు వస్తాయి. 5వది మహిమ. ఏంటిది? యేసుప్రభు వారికి ఇవన్నీ ఉన్నాయి. ఆయన కూడా అగ్ని లాంటి శ్రమలు ఎదుర్కొన్నాడు. ఏది? సాతాను చేత 40 దినములు శోధించబడి అరణ్యంలో ఆయన శోధించబడ్డాడు. అపవాది చేత శోధించబడి ఆయన బయటకు వచ్చిండు, మహిమ రూపం దార్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహిమలో ఉన్న వారికి అనేక అవసరతలు, ప్రతి చిన్న అవసరత దేవుడు తీర్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ఇక్కడికి వచ్చే వరకు ఇబ్బందులు వస్తుంది. 4వ మెట్టు మీదకి వచ్చే వరకు చాలా కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి రోగం ద్వారా పరీక్ష, కొంతమందికి ఇబ్బందులు, కొంతమందికి కన్నీళ్లు, కొంతమందికి శత్రువులు. ఇవన్నీ వచ్చేసరికి ఈ 4వ మెట్టు నుంచి మళ్ళీ ఎక్కడిసారి వెనకకు దొరికిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళకూడదు. ఆమేన్. ఇందులోంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోవాలి. 5వ మెట్టు మహిమ. ఫిలిప్పు 4:19 చెప్తాడు, మహిమలో మీ అవసరతలు తీరుస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ తీరుస్తాను? ఎంతమందికి అవసరతలు తీర్చబడతలేవు? ఎంతో ప్రార్థన చేస్తున్నా కానీ ఏదైతే లేదు, నాకు ఏది కూడా సక్సెస్ అయితే లేదు. ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎన్నో ఉపవాసములు ఉన్నా, ఎంతగానో చేస్తున్నా. కారణం ఏంటంటే ఇంకో నువ్వు 4వ మెట్టు మీద ఉన్నావు. ఎక్కడున్నావు? 4వ మెట్టు. ఆ మెట్టు దాటి ఇంకొక మెట్టుకి ఎక్కినావు అనుకో, 5వ మెట్టు వస్తుంది. 5వ మెట్టులో నీకు సమస్యలు ఉండవు. మహిమలో ప్రతి అక్కర తీర్చబడుతుంది, ప్రతి చిన్న అవసరత తీర్చబడుతుంది, ప్రతి పెద్దది అవసరత తీర్చబడుతుంది. నువ్వు కొంచెం ప్రార్థన చేసిన వెంటనే నీకు జవాబు ఇస్తాడు. ఆమేన్. ఇది దాటిన వెంటనే ఇప్పుడు చెప్పినా కదా, యెరూషలేం, నూతన యెరూషలేం. ఆమేన్. యెరూషలేంలోకి వెళ్ళిండు. యేసుప్రభు వారు కూడా ఎక్కడ వెళ్ళిండు? గాడిద మీద కూర్చుని. చెప్పాలి గట్టిగా. గాడిద మీద కూర్చొని ఎక్కడ వెళ్ళిండు? యెరూషలేంలోకి వెళ్ళి. యెరూషలేం తర్వాత ఎక్కడ పోయిండు? పరలోకానికి ఆరోహణం అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. మృత్యుంజయుడే లేచి 7వ దినమున ఆయన ఎలాగ లేచిండో ఈరోజు మనం కూడా దేవుని కొరకు నిలబడినవా అంటే నీతిమంతులుగా మారినవా? ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నువ్వు పైకి ఎదుగుతూ ఉంటావు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? 3 చూసింది ఇక్కడ. గొర్రె, పావురము, సింహం. ఆమేన్. ఆ ప్రకటన గ్రంథం ఇంకా చూడమా, 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును 8వ వచనం. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఎక్కడ సాగిలపడరంట? గట్టిగా చెప్పాలి. ఎక్కడ సాగిలపడుతున్నారు ఇప్పుడు అందరు కలిసి? గట్టిగా చెప్పాలి. యూదా గోత్రపు సింహమైన ఆ తండ్రి ఇప్పుడు గొర్రెపిల్ల. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు త్రిత్వమై ఏకమై కనబడుతున్నాడు. ఇప్పటిదాకా ఈ గొర్రె ఏంటిది, ఈ పావురం ఏంటనంటే, ఇప్పుడు మీకు ఎదురుగా చెప్పాలంటే ఈ 3 ఏంటి అని మీకు చూపిస్తుంటే వేరువేరుగా చూపించిన ఒక బాటిల్లో నీళ్ళు.
ఇవేంటి? నీళ్ళు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? చల్లగతియా. డీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? ఐస్ అవుతుంది. అదే దాన్ని పట్టుకోవచ్చు కదా నీళ్ళు. సపోజ్ ఇప్పుడు ఇది ఇప్పేసి కింద ఇట్లా కొంచెం పోసినాం అనుకో, మీరు పట్టుకోగలుగుతారా? చెప్పాలి, పట్టుకోగలుగుతామా? నీళ్ళని పట్టుకోలేము. మరి ఐస్ పట్టుకోగలుగుతాం కదా, కానీ ఎంతసేపు పట్టుకుంటాం? కొంచెంసేపు. ఈ నీళ్ళే పట్టుకోగలుగుతాం ఎప్పుడనంటే ఐస్ లాగా ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారు ఐస్ లాగా 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు భూమి మీద కనబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయనను పట్టుకున్నారు, కొద్దిసేపే పట్టుకున్నారు, కానీ అబ్బా ఎంత చల్లని దేవుడు, దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత అంతలోనే కరిగిపోయాడు. ఇదే నీళ్ళు పొయ్యి మీద పెట్టినామంటే ఏమవుతుంది? బాగా పెట్టుకుంటే, బాగా ఉడకడితే ఏమవుతుంది? వేడైతుంది. ఆ వేడి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే ఏమవుతుంది? ఆవిరైతే. ఆవిరిని చూస్తామా? ఒకటే నీళ్ళు, ఆవిరి కనబడదు, కనిపిస్తా మనకు, కానీ కంటి కనబడ కొద్దిసేపు అట్లే మసలు పెడితే ఏమవుతుంది? కనబడదు. కనిపిస్తుందా? కనబడింది పరిశుద్ధాత్మ దేవుడు, మేము కరుణ కాక. ప్రైజ్ ది లార్డ్. కంటికి కనబడడు పరిశుద్ధాత్మ దేవుడు. నీళ్ళే కనిపిస్తాడు, కానీ పట్టుకోలేము. ఐస్ మూట కట్టలేము, ఆయనను పట్టుకోలేము. తండ్రి అయిన దేవుడు, దేవుడికి మహిమ కలుగును గాక. సింహాన్ని చూస్తే ఇష్టమే, కానీ పట్టుకోవడం కష్టం. స్తోత్రం కలుగును గాక. పట్టుకోవడం చాలా కష్టం. అలాగనే త్రిత్వమైన దేవుడు అంట, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. కొన్ని 3 జీవులుగా మనకు ప్రత్యక్షమై చూపిస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. 3 జీవులుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. కొన్ని భయంకరమైన దేవుని కార్యములు మనం వర్ణించడానికి దేవుడు కొన్నిసార్లు మానవ పుత్రులను కూడా దేవుడు త్రిత్వంగా వాడుకున్నాడు. మానవులను కూడా దేవుడు త్రిత్వంగా వాడుకొని వాటిని చూపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము చూద్దాం 11వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 11:6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. బాగా వినమచ్చని, ఇది నేను చివరి మాట చెప్తున్నా. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. తోడేలు అంట, తోడేలుకు గొర్రెపిల్లకు చాలా విరోధం. చూడండి, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. బాగా వినండి. ఏ పులి అంట? గట్టిగా పచ్చి. ఇప్పుడు ఈయన సపోజ్ ఈయన చిరుతపులిలా ఉన్నాను, నువ్వే ఇది గొర్రె, పట్టుకోగలరు ఇద్దరు. ఇప్పుడు చిరుతపులి అసలు ఈయన చూస్తేనే నాకు భయం కదా. అలాంటి చిరుతపులి మేకపిల్ల రెండేమైతే అంట ఒక చోట ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ గొర్రె పిల్ల, ఈ సింహము ఒక చోటికి రాబోతుంది. కొన్ని రోజుల తర్వాత మనం పరలోకానికి వెళ్ళబోతున్నాము. ఏం జరగబోతుంది, ఎందుకు ఇది విన్నానంటే, కొన్ని రోజుల తర్వాత మనము అందరం కలిసి చిరుతపులి, గొర్రె పిల్లలు, ఇప్పటిదాకా తోడేలు, మేకప్ గొర్రె పిల్లలు, ఇవన్నీ ఒక చోట ఉండబోతున్నాయంట. ఇంకా ఉన్నది దూడయు కొదమ సింహమును దూడయు కొదమ సింహము పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఎవరంట? చిన్న పిల్లలు పులిని అంట, ఒక సింహాన్ని హై హై. చూడండి, మీరు గమనించండి. ఏమంటారా? చిన్న బాలుడు అయ్యి ఒక చిన్న మెనమంట కదా, కుక్క పిల్లను లేకపోతే చిన్న పిల్లలను కూడా అని చోట పడినాము. గొర్రెలు ఎట్లా చిన్న పిల్లలు వచ్చి సింహాన్ని ఇట్లా చెప్పి నడు లేచి, ఇగో ఈ సింహము గొర్రె పిల్లలు అంది, ఈయన వచ్చి ఈయన నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటుంది ఆశ్చర్యం. మనం దేవుడు రాజ్యంలో ఈ గొర్రెలను వీళ్ళందరినీ దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళబోతున్న దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమంది చూడాలని లేదట? చూడాలని ఉందా లేదట? గడేపాలే చూడాలని ఉందా? ఈ సీన్ చూడాలని లేదా? ఏది? గొర్రెపిల్ల, సింహము. ఆ సింహాలను చిన్నపిల్లలు ఎత్తాడు. పుట్ట మీద పిల్లలు ఆడుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడంట? పుట్ట మీద పిల్లలు ఆడుకుంటారంట. పుట్ట అంటేనే అందరికి భయం కదా. పాముతోటి చిన్న పిల్లలు ఆడుకుంటారంట. ఎప్పుడు జరగబోతుంది అంటే, మనము అక్కడ తీసుకుపోతాను. ప్రతి గొర్రెను నా పరిశుద్ధ పర్వతంలోకి నేను తోడుకొని వెళ్ళబోతున్నాను. నా పరిశుద్ధ పర్వతం మీదకి వారిని నడిపించబోతున్నాను. ఆ పరిశుద్ధ స్థలం ఏంటయ్యానంటే దేవుని రాజ్యం. ఈరోజు మనం అందరం ఇక్కడికి కూడుకోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ప్రవీణ్ ఇంత ప్రయాసపడి, మీరందరూ ఇక్కడ ప్రయాసపడి, ఈ ప్రార్థన మనకి ఎందుకు చేయబడనంటే దేవుని రాజ్యం యొక్క మాట చెప్పడానికి. స్తోత్రం కలుగును గాక. ఏ మాట చెప్పుకోవడానికి చెప్పాలి? ఏ మాట? గట్టిగా చెప్పాలి.
ఏదో సినిమా స్టోరీ మనం చెప్పుకోవడానికి వస్తలేదు. దేవుని రాజ్యము మన మధ్యలో ఉండబోతుంది. దేవుడికి మహిమ. కొద్ది రోజుల తర్వాత మనమందరము ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాము. ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనంటే ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళబోతున్నాం. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు త్వరలోనే ఒక పరిశుద్ధ చక్కటి పట్టణం కట్టబోతున్నాడు. ఆ పట్టణం పేరే నూతన యెరూషలేము. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ నూతన యెరూషలేములోకి మనం అందరినీ తీసుకొని వెళ్ళిపోయి, అందుకేనాడు గొర్రెలు పోయే ద్వారమును నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ఖచ్చితంగా చెప్తాడు. ఆమేన్. ఈరోజు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే మనమందరం గొర్రెలాగా మారాలి. దేవా నువ్వు ముందు నడిస్తే మేము వెనుకుంటాం. బాలుడు సింహాన్ని ఏలుతాడంట. చెప్పండి ఎవరిని? ఈరోజు పసిబాలుడుగా పుట్టుకొచ్చిన మన పరలోకపు తండ్రి యేసయ్య. ఆమేన్. ఆయననే యూదా గోత్రపు సింహం. ఆయన దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయననే బతుకు తేబడిన గొర్రెపిల్లగా మారిండు. యూదా గోత్రపు సింహమై పరిశుద్ధాత్మ దేవుడై ఈరోజు త్రిత్వమై మనలను ఏలుతున్నాడు. దేవుడు ఎంతమందికి అర్థమైంది చెప్పేది? అర్థమైన వాళ్ళు చెప్పాలి. ఆమేన్.